యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలోని చెరువుల్లో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి ఈఎల్వి ఫౌండేషన్ అండగా ఉంటుందని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మత్స్యకార సహకార సంఘాలు లేని గ్రామాల్లో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన సర్వేల్ గ్రామంలో చెరువులో చేపలు వేరే ప్రోగ్రాం కోసం వచ్చినాము. ముఖ్యంగా 3 రోజుల క్రితము సర్వేల్ గ్రామ సర్పంచ్ అభినందనకు వచ్చిన సందర్భంగా మన సర్వేల్ గ్రామ సర్పంచ్ వాళ్ళ మిత్ర బృందము రాజు చందన వాళ్ళందరూ అన్న మా చెరువులో చేపలు ఉన్నాయి, 4 చెరువులు ఉన్నాయి, దాంట్లో చేపలు వేయాలి అని చెప్తే సరే వేద్దాము. నేను అనుకున్న జూన్ జూలైలో అనుకుంటే లేదన్నా ఇప్పుడు డిసెంబర్లో వేయాలి, కాకపోతే కొన్ని అనివార్య కాలాలు వేయలేకపోయినాము అంటే సరే ఇమీడియట్లీ మరి భీమవరం నుంచి 3 రోజుల్లో చేపలు తీసుకొచ్చి 1 లక్ష చేపలని ఈరోజు ఆల్రెడీ వేయడం జరిగింది. మన ఉద్దేశం ఏంటంటే ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ తరఫున విద్యా ఉద్యోగం ఉపాధి, ఇది కూడా ఒక ఉపాధి. ఈరోజు మనం 1 లక్ష చేపలు ఒక 6 నెలలు పెంచుకొని మళ్ళీ పెంచి దానికి మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. మన చెరువులో ఉన్న దాంతోనే అవి పెరుగుతాయి స్వచ్ఛందంగా. కాబట్టి వీటిని మనం ఒక ఉపాధిగా మనం ఎవరైతే చేపలు పడుతారో వీటిని చేపలు పట్టి అమ్ముకోవడం వల్ల ఒక సర్వేల్ గ్రామంలో ఒక ఆదాయ వనరు ఉంటుంది. వాళ్ళకు ఎవరైతే వాళ్ళు ఆ పని చేస్తారో వాళ్ళకు కూడా ఒక ఆదాయ వనరు, తెలియకుండానే ఒక 1 కోటి రూపాయల పైన ఒక ఆదాయం సమకూరుతుంది మన సర్వేల్ గ్రామానికి. కాబట్టి నాట్ ఓన్లీ ఒక సర్వేల గ్రామాన్ని కాదు, మొత్తం మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో రానున్న రోజుల్లో ఎస్పెషల్లీ ప్రతి ఊర్లో చేపలు పెరగడానికి అనుకూలంగా ఉన్న చేపల చెరువు ఏదైతే ఉంటుందో పెద్ద చెరువులు, ఆ చెరువులలో మీరు ఎవరైతే మనకు విడతలు ఇస్తారో వచ్చే సంవత్సరం అన్ని చెరువులు మేము టేక్ కేర్ చేసి అక్కడ దాంట్లో చేపలు నింపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీకు జీవనోపాధిగా నేను ఉపయోగించుకోవాలని ఈరోజు మన సర్వేల్ గ్రామంలో చెరువులో చేపలు వేరే ప్రోగ్రాం కోసం వచ్చినాము.